మనం అయితే మ్యాట్ అయితే పోగొట్టుకున్నాం. ఇక అయిపోయింది, బండి అయితే అయిపోయింది, మనకైతే బండి అయిపోయింది. కాకపోతే మ్యాట్ అయితే పోయింది. ఆటో నగర్ అంటేనే అది అంతే, మ్యాట్ అయితే తెంగేశారు. బండి అయితే ఇలా పెట్టించా. మా 18 రోజులకు ఇప్పుడు బయలుదేరినామా. 12వ తారీఖు అయితే మన బండి అయితే ఆపేసినాం. ఇప్పుడు 30వ తారీఖు అవుతుంది. మన బండి అయితే ఇప్పుడు ఆటో నగర్ వెళ్ళబోతుందన్న. చూడండి, ఆటో నగర్ అయితే చూపిస్తా. ఆటో నగర్ ఇదైతే మనకు మా ఊరి మత్తడి. ఇదైతే చూడండి, బ్యాక్ సైడ్ లుక్ చూడన్న. మన బండి అయితే మొత్తం ఇగో, మొత్తం ఎట్లా అయితే ఎడ్ల బండి తిరగింది, మన కిరాయి ఎడ్ల బండి కొట్టేది అయితే అట్లా అయిందన్న. మన బండి అయితే దారుణమైన పరిస్థితి అయింది, ఇంత దారుణమైన పరిస్థితి బండి అయితే. మన బండి లుక్ అయితే మారబోతుంది, చూద్దాం అన్న. మనం అయితే 18 రోజుల నుంచి ఏ కిరాయి లేక మనకైతే మనం వ్యాపారం కూడా వెళ్ళలేదు. 12వ తారీఖు నుంచి ఇవాళ 30వ తారీఖు డేట్ అయితే. ఇవాళ అయితే ఆటో నగర్కి వెళ్తున్నాం. ఆటో నగర్కి వెళ్ళినాక ఏదైనా చేస్తాం మనం అయితే చూపిస్తాను. చూడండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మన అయితే బండి అయితే చూడండి, బండిలో అయితే బండి అయితే స్టార్ట్ అయ్యి మనకైతే ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే వెళ్ళారు. ఇప్పుడైతే 7:30 అవుతుంది. 7:30 నుంచి స్టార్ట్ అయితే మనం అయితే దగ్గర 8:30 వరకు ఆటో నగర్లో ఉంటాం. అక్కడ వర్క్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి, లైక్ అండ్ షేర్. ఆరపల్లి కాడ అయితే టిఫిన్ చేసామన్నా, శశాంత దేవి హోటల్. ఇక్కడైతే బాగుంటుంది టిఫిన్, కేరళ స్టైల్ అంట వీళ్ళది. మనం అయితే ఆరపల్లి నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి. మనం స్ట్రైట్కి వెళ్తే ఇట్లా మనం లెఫ్ట్స్కి వెళ్ళి ఇటు కూడా వెళ్ళవచ్చు. కాకుంటే మనం అయితే ఇప్పుడు స్ట్రైట్కి వెళ్దాం. ఫస్ట్ ఎంట్రింగ్ చూపిస్తాం మీకు, ఆటో నగర్ ఎంట్రింగ్ ఎలా ఉంటుందో. నేను చిన్నప్పుడు చదువుకున్న ఓర్గల్ స్కూల్ ఇదే. మన ముంగర్ నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఆటో నగర్కి వెళ్ళాలంటే మనం స్ట్రైట్కి వెళ్ళామనుకో, మనం ములుగు రోడ్ వద్దాం. మనం అయితే ములుగు రోడ్ అవసరం లేదు. మనం అయితే లెఫ్ట్ కొట్టేసి ఆటో నగర్కి వెళ్ళాలి. మనం ఆటో నగర్ అంటే ఇట్లా ఉంటుంది, మినిమం ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది మా ఆటో నగర్ అంటే. ఇంకా షాపులు అయితే తెరవలేదు మనకైతే, చూద్దాం. ఇంకా లోన్కి అయితే ఎంటర్ అవుతాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది ఆటో నగర్ అయితే. ఇక్కడ మొత్తం కొద్దిగా ముందు పోయినాక లారీలు, బస్సులు, మొత్తం జేసీబీలు, కంటైనర్స్ ఇవన్నీ పార్ట్గా పెట్టి అమ్మేస్తూ ఉంటారు. ఆటో నగర్ ఇంత పెద్దగా ఉండడానికి కారణం ఏంటంటే మన హైదరాబాద్ తర్వాత ఇదే పెద్ద ఆటో నగర్. మన విజయవాడ పెద్దదనుకో, కాకపోతే ఈ తెలంగాణ డిస్టిక్లలో అయితే ఇది పెద్దగా ఉంటుంది ఆటో నగర్. వరంగల్ది పెద్దగా ఉంటుంది ఆటో నగర్. హైదరాబాద్ నెంబర్ 1 ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ పెద్దగా ఉంటుంది ఆటో నగర్, వరంగల్ చిన్నగా ఉంటుంది. ఇక అన్ని డిస్టిక్ కంటే ఇప్పుడు ఈ డిస్టిక్ అయితే పెద్దగా ఉంటుంది, వరంగల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనం అయితే ఇగో ఈ మసీదు నుంచి వెళ్ళి స్ట్రైట్గా రైట్ సైడ్ మారాలి. ఇగో రైట్ సైడ్ వెళ్తాను చూడండి. ఇంకా ఓపెన్ అయితే కాలేదు. ఇక్కడైతే ఓపెన్ బాడీలు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడైతే మనకైతే చూడండి ఇక్కడైతే మస్తు కట్టిస్తుండు. ఇదైతే ఆటో నగర్. కొద్దిగా అంటే 10-11 నుంచి స్టార్ట్ అవుద్ది. చాలా బాగుంటుంది, రద్దీగా ఉంటుంది ఇక్కడంతా. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నది, చాలా ఖాళీగా ఉన్నది. చూద్దాం. ఇక్కడి నుంచే మనం రైట్ సైడ్ అయితే పోదాం. మనకు సంబంధించింది కాదు ఇది. మన మహీంద్రా వెహికల్ అయితే చేసేది అయితే ముంగడ ఉంటుంది. ముంగడ నుంచి రైట్ సైడ్ పోవాలి మనం. చౌరస్తా కాడ ఇక్కడనే అన్ని ఏ వస్తువులైనా ఇక్కడ ఈ 2-3 షాపుల కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఏవి దొరకనేట్టు ఉండవు, అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. ఇగో ఈ షాప్ గుర్తుపెట్టుకోండి. ఇగో కాకతీయ డీజిల్ ఇంజనీర్స్ అని ఉంటుంది, దాని ముంగానే ఆపోజిట్లో ఉంటుంది. పెద్ద షాప్స్ ఉంటాయి 3. అక్కడ ఏ వస్తువు అయినా దొరుకుతుంది మనది. బోట్ సర్వీస్ అంట.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే మహేంద్రా చేసేవాళ్ళు మన మహేంద్రా వెహికల్ చేసేవాళ్ళు ఉంటాము ఇక్కడ. వాళ్ళు అయితే సర్వీస్ చేస్తారు, వాళ్ళు ఆయిల్ సర్వీస్ కానీ ఇంజన్ కానీ ఏదైనా చేస్తారు వాళ్ళు. మనకైతే మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆటో నగర్లో ఇప్పుడైతే అక్కడ పోయినాక చెప్తా మీకైతే. మనమైతే ఇగో లెఫ్ట్ రైట్ అని తిరిగినట్టున్నది. కాకపోతే మనం వచ్చేది కొద్దిగా చూపించడానికి వచ్చిన, స్ట్రేట్గా వస్తే అదే వస్తుంది మనకు. ఇక మనకు మహేంద్రా సామాన్ కావాలంటే ఇక్కడనే దొరుకుతాయి. చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, రీజనబుల్ రేట్ ఉండదు, చాలా ఎక్కువ ఉండదు. కాకుంటే మనకు తోచినంత మన వస్తువు కావాలంటే రేట్ పెట్టాల్సి వస్తుంది. మనమైతే వాటర్ సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడైతే. చూడండి, మనమైతే పెయింటింగ్ వేయబోతున్నాం అన్న, పెయింటింగ్ ఇచ్చబోతున్నాం మనమైతే. చూడండి అన్న, వాటర్ సర్వీస్ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మన వెహికల్ని పైకెత్తి చేయించాలి ఎప్పటికైనా. కాకుండా ఇప్పుడైతే మనం ముందు మామూలు వాష్ చేయిస్తున్నాం, మళ్ళీ హైడ్రాలిక్ వాషింగ్ తర్వాత చేయించాలి. చూడండి, మనం అయితే ఇప్పుడైతే సబ్బు మనకు షాంపుతోనైతే మనం మొత్తం క్లీన్ చేస్తున్నాం. ముంగడ వెనక బ్యాక్ సైడ్ అంతా హైడ్రాలిక్తో మనమైతే వాటర్ సర్వీస్ చేయించబోతున్నాం. చూడండి, లాస్ట్కి అయితే మనకు డీజిల్తో కూడా సర్వీస్ చేయించాను. ఎలా నీట్గా కనబడాలన్న మన బండి అయితే డీజిల్తో కూడా చేస్తారు చాలా మంది. పెయింటింగ్ మీద డీజిల్తో చేస్తే చాలా మంచిగా కొడుతుంది పెయింటింగ్ కూడా. ఇప్పుడైతే చూడండి, మా సర్వీస్ అయితే పైకి ఎత్తి ఉంచిపోతున్నాం. ఇప్పుడైతే మనకు ఇట్లా కూడా కొట్టేవచ్చు. మనం అయితే ఆటో నగర్లో ఇచ్చేటప్పుడు ఏం చేద్దామో, ఆటో నగర్ ఎట్లా జాగ్రత్త ఉండాలంటే, మనం బండి ఇచ్చేటప్పుడు అయితే మనం ఎంత జాగ్రత్త ఉండాలంటే, ఏ వస్తువు ఎంచుకున్నా మన కళ్ళ ముంగరనే ఎంచుకోవాలి. మనం అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి వచ్చే వరకు వాళ్ళు ఏదేదో చేసి పెడతాము. మన హైడ్రాలిక్ మీద మన బండి అయితే ఇలా ఏ వెహికల్ అయినా ఇలా కడిగించండి. పెయింటింగ్ వేయించే ముందు అయితే మనకు చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇట్లయితేనే చాలా బాగుంటుంది. లేకుండా అనుకో మనకు పెయింటింగ్ వేయించే ముందు అయితే రెడ్ ఎక్సెల్ కొట్టించాలి మన వెహికల్కి అయితే. ఏ వెహికల్కైనా రెడ్ ఎక్సెల్ కొట్టిస్తేనే మనకు పెయింటింగ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. రెడ్ ఎక్సెల్ కొట్టించిన తర్వాత పెయింటింగ్ చేయించుకోవాలి. ఇప్పుడు మేము రెడ్ ఎక్సెల్ మొత్తం బండి మొత్తం కొట్టిస్తున్నాం. ఆ తర్వాత మనకైతే ఇప్పుడైతే పెయింటింగ్ వేస్తాడు, వైట్ పెయింటింగ్ వేస్తాడు. మనకైతే మనం ఆటో నగర్లో బండి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త ఉంటుందో అంత జాగ్రత్త ఉండాలి. చూడండి, ఇప్పుడైతే మనకైతే ఆటో నగర్లో అయితే జాగ్రత్త ఉన్నాము. ఆటో నగర్లో మొత్తం దొంగనా కొడుతూ ఉన్నారు. ఆటో నగర్లో అంటే అందరూ ఉండరు, కాకపోతే కొందరు ఉండరు. ఇప్పుడైతే వైట్ పెయింటింగ్ వేయించండి. చూడండి, మనకైతే ఈ వైట్ పెయింటింగ్ అక్కడ ఉన్నంతసేపు ఏమనిపించిందంటే కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. షెడ్ నుంచి బయటకు వచ్చాక మనకైతే నీట్గా కనపడేది బండి అయితే. ఇప్పుడైతే చూడండి ఎట్లా ఉందో. మనకైతే కామెంట్ చేయండి, మీకు నచ్చినట్టయితేనే చేయించుకోండి. లేకుంటే వేరే కాడ కూడా ఉన్నాయి, చాలా షాపులు ఉన్నాయి. కాకపోతే నేను కూడా చాలా షాపులు తిరిగా, రేట్లు మాట్లాడుకున్నాక ఏడ తక్కువైతే ఆడ చేయించుకున్నా అంతే. మీరు కూడా గట్లే చేయండి. ఇదైతే మనకి క్యాబ్. మనం అయితే మ్యాట్ అయితే పోగొట్టుకున్నాం. ఇక అయిపోయింది, బండి అయితే అయిపోయింది. మనకైతే బండి అయిపోయింది, కాకపోతే మ్యాట్ అయితే పోయింది. ఆటో నగర్ అంటేనే అది అంతే. మ్యాట్ అయితే తెంగేశారు. బండి అయితే ఇలా పెట్టించా చూపిస్తా. చూడండి బ్యాక్ లుక్ ఎట్లుందో చూడండి, కామెంట్ చేయండి.